ఒక్క చైర్ కాన్సెప్ట్‌ని జరిపేసి చూస్తే నార్మల్ కమర్షియల్ సినిమాలానే అనిపించేది. ఇంత గొడవ ఉండేది కాదు. అంతెందుకు ఈ వీడియో చేసేవాళ్ళం గూడా కాదు. కానీ ఆ ఒక్క చైర్ 'కూలీ' సినిమా మీద ఎక్స్‌పెక్టేషన్స్‌ని పెంచడం గాదు, ఇంట్రెస్ట్ అండ్ సస్పెన్స్ కూడా పెంచేసింది. ఫ్యాన్స్ ఇక్కడ రకరకాల ఫ్యాన్ థియరీస్ పుట్టిస్తున్నారు. కొన్నైతే నిజంగా క్రేజీ ఉన్నాయి. అసలు ఈ కుర్చీ థియరీలు ఎంతవరకు నిజమో తెలుసుకోవడానికి ఆన్లైన్‌లో చాలా మంది వెయిట్ చేస్తున్నారు. యాక్చువల్లీ మేము కూడా ఈ చాట్‌జీపీటీ స్టోరీస్ ట్రై చేసాం. బట్ వాటికన్నా ఈ ఫ్యాన్ థియరీసే ఇంకా క్రేజీగా ఉండేసరికి ఇవి కూడా ఆడియన్స్‌కి చెప్పాల్సింది అని అనిపించింది. సో ఈ రోజు వీడియోలో ఒక 5 క్రేజీ ఫ్యాన్ థియరీస్‌ని మీతో కూడా షేర్ చేసుకోవాలి అని అనిపించింది. మరి ఇంకెందుకు ఆలస్యం? లెట్స్ స్టార్ట్ అవర్ టుడేస్ వీడియో 5 వైల్డ్ అండ్ క్రేజీ ఫ్యాన్ థియరీస్ అబౌట్ 'కూలీ' మూవీ డైరెక్టెడ్ బై లోకేష్ కంగరాజ్. ఫస్ట్ ఫ్యాన్ థియరీ, ద ఇన్విజిబుల్ మ్యాన్. ఈ స్టోరీ మీలో కొంతమంది ఆల్రెడీ సోషల్ మీడియాలో చూసే ఉంటారు. ఒక ఫ్యాన్ కమెంట్ చేసిన థియరీ ఇది. ఈ థియరీ ప్రకారం ఈ చైర్ అనేది మనుషుల్ని ఇన్విజిబుల్ చేస్తుంది. అదే సత్యరాజ్ క్యారెక్టర్ రాజశేఖర్ చేసే ఎక్స్పెరిమెంట్. ట్రైలర్లో చాలా షార్ట్స్లో మనుషులు చనిపోవడం చూపిస్తారు, కానీ వాళ్ళని చంపిన మనిషి మాత్రం కనపడరు. ఏదో దూరం నుండి కాల్చినట్టుంటుంది. బట్ ఈ థియరీ ప్రకారం వాళ్ళని చంపుతుంది ఆ ఇన్విజిబుల్ మ్యానే. ఇంతవరకు చదివాక నాకు కూడా అంత నమ్మేలా లేదే అని అనిపించింది. అప్పుడే ఈ లైన్ చదివా. ఈ షాట్లో చూడండి, రజనీకాంత్ గారు ఒక పౌడర్ తీసుకొని రౌడీస్ అందరి మీద వేస్తారు. ఈ థియరీ ప్రకారం రజనీకాంత్ గారు ఆ పౌడర్ అలా అందరి మీద వేసేది అక్కడ ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఉన్నాడో లేదో తెలుసుకోవడానికంట. అంటే ఆ ఇన్విజిబుల్ మ్యాన్ అక్కడే నిలబడితే పౌడర్ అయితే కింద పడలేదుగా, సో అతన్ని కనిపెట్టేయొచ్చు. ఈ లైన్ చదివాక ఇది క్రేజీ థియరీ అని అనిపించింది. మరి మూవీలో ఆ ఇన్విజిబుల్ మ్యాన్ ఎవరై ఉంటారు? ఇంకెవరు, మన ఉపేంద్ర గారు, ఏకే కాళీషా. ట్రైలర్లో ప్రెజెంట్ టైంలో ఉండే అన్ని క్యారెక్టర్స్ని ఇంట్రడ్యూస్ చేశారు, ఒక్క ఉపేంద్ర గారిది తప్ప. ఆయనవి అన్ని ఫ్లాష్ బ్యాక్ షాట్సే ఉన్నాయి. అండ్ మీరు చూస్తే ట్రైలర్ షాట్స్లో సత్యరాజ్ అండ్ రజనీ ఇద్దరు ఓల్డ్ అయ్యారు. కానీ ఈ ఉపేంద్ర గారి కళ్ళ షాట్స్ చూడండి, ఒక ఓల్డ్ పర్సన్ కళ్ళులా అనిపించట్లేదు. అండ్ ఆ ఎక్స్ప్రెషన్ కూడా చాలా రోజులు కోమాలో ఉండి ఇప్పుడే లేచి షాక్ అవుతున్నట్టు ఉంది. అండ్ ఈ థియరీ నమ్మేలా ఉన్నా ఇంకో స్ట్రాంగ్ విషయం ఏంటి అంటే, ఉపేంద్ర గారి ఫస్ట్ లుక్ ఆ ట్రైలర్ షాట్స్ చూస్తే అందరూ గన్స్ వాడతారు, కానీ ఉపేంద్ర గారు ఒక్కరే హుక్తో ఫైట్ చేస్తారు. నో గన్ నో స్వార్డ్. ఈ షాట్లో రజనీకాంత్ గారు ఇయ్యరా హుక్కు అని ఎవరిని అడిగినట్టు. అండ్ ఈ షాట్ కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి, ఇతని చెయ్యి ఎవరో ఫోర్స్డ్గా ఈ బాక్స్ మీద పెట్టినట్టు ఉంటుంది, కానీ మనిషి కనబడడు. అదేలా? అండ్ సత్యరాజ్ గారు చెప్పినట్టు తను 30 years పాటు ఆఫ్లైన్లో ఉంచిన మనిషి రజనీకాంత్ గారు కాదు, ఉపేంద్ర గారు అన్నమాట. ఎందుకంటే సత్యరాజ్ గారు రజనీని చూడగానే నువ్వెందుకు వచ్చావని అంటారు తప్ప హ్యాపీ ఫీల్ అవ్వరు. ఈ థియరీ ప్రకారం ఈ మనుషుల్ని మాయం చేసే ఈ ఇన్విజిబుల్ చైర్ ఎక్స్పెరిమెంట్ సత్యరాజ్ చేస్తారు. అది మన సైమన్ అంటే నాగార్జున గారికి కావాలి. మధ్యలోకి మన రజనీకాంత్ గారు వస్తారు. సో బయటకి గోల్డ్, లగ్జూరియస్, వాచెస్ స్మగ్లింగ్ అండ్ హార్బర్ క్రైమ్స్ రిలేటెడ్గా మంచి మాస్ మసాలా మూవీలా కనిపించిన ఈ చైర్ థియరీ పెడితే మాత్రం భలే అనిపించింది. మీకు కూడా నచ్చిందా ఈ థియరీ? అట్లీస్ట్ ఇంట్రెస్టింగ్గా అయినా అనిపించిందా? కామెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ ఫ్యాన్ థియరీ వచ్చేసి, ఇది కూడా ఫస్ట్ చైర్ థియరీ రిలేటెడ్దే. బట్ ఈ కుర్రోడు ఎవరో ఇంకొంచెం ఎక్కువ ఆలోచించారు. అడాప్టెడ్ సన్ ఆఫ్ తెలుగు స్టేట్స్ సూర్య గారి తమిళ్లో మోస్ట్ యాంటిసిపేటెడ్ ప్రాజెక్ట్ ఏంటో తెలుసా? ఇరుంబుకై మాయావి, విచ్ విల్ బి డైరెక్టెడ్ బై లోకేష్ కంగరాజ్. ఈ ప్రాజెక్ట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుందో, అసలు అవుతుందో లేదో తెలియదు, కానీ ఈ ప్రాజెక్ట్ మీద మాత్రం మంచి హైప్ ఉంది. ఇప్పుడు ఈ కూలీ మూవీని, ఎస్పెషల్లీ ఈ ఇన్విజిబుల్ మ్యాన్ థియరీని ఈ ఇరంబుకై మాయావి మూవీకి కనెక్ట్ చేస్తున్నారు. కూలీ అండ్ ఇరంబుకై మాయావి